మాజీ సీఎం జగన్ పులివెందుల పర్యటన వాయిదా పడింది. రేపు పులివెందుల వెళ్లాలని జగన్ భావించారు. అయితే ఈ నెల 21 నుంచి ఏపీ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. అసెంబ్లీ కారణంగా నిర్ణయం మార్చుకున్నారు జగన్. పులివెందుల టూర్ వాయిదా వేసుకున్నారు. ఈ నెల 20న తాడేపల్లిలో వైసీపీ అసెంబ్లీ లోక్సభ అభ్యర్థులతో కీలక సమావేశం జరగబోతుంది. ఈ నేపథ్యంలో జగన్ తన పులివెందుల పర్యటన వాయిదా వేసుకున్నట్టుగా తెలుస్తుంది. దాంతోపాటు 21 నుంచి 2 రోజుల పాటు అసెంబ్లీ సమావేశాలు నిర్వహించేందుకు ప్రభుత్వం నిర్ణయించిన నేపథ్యంలో రేపు పులివెందుల వెళ్లాలని భావించిన జగన్ ఆయన పర్యటన తాత్కాలికంగా వాయిదా వేసుకున్నారు. ఈ నెల 21 నుంచి ఏపీ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కాబోతున్నాయి. ఈ నేపథ్యంలో అసెంబ్లీ కారణంగా నిర్ణయం మార్చుకున్నారు జగన్. దీంతో తాజాగా పులివెందుల టూర్ వాయిదా పడింది. ఈ నెల 20న ఇటు తాడేపల్లిలో వైసీపీ అసెంబ్లీ లోక్సభ అభ్యర్థులతో కీలక సమావేశం కూడా జరపబోతున్నారు. తర్వాత అసెంబ్లీ కూడా ప్రారంభం కాబోతున్న నేపథ్యంలో జగన్ తన నిర్ణయాన్ని మార్చుకున్నారు. పులివెందుల టూర్ ప్రస్తుతానికైతే వాయిదా పడింది. ఎస్ రాజేష్ జైన్ అవుతున్నారు. రాజేష్, జగన్ పులివెందుల టూర్ వాయిదా పడ్డట్టుగా తెలుస్తోంది. సో కీలక సమావేశం ఉండడం, దాంతోపాటు అసెంబ్లీ సమావేశం ప్రారంభం కావడం దీనికి కారణంగా చెప్పొచ్చా? అంటే 3 రోజుల పాటు పులివెందులు వెళ్లాలని మాజీ ముఖ్యమంత్రి వైసీపీ అధినేత జగన్ భావించారు. రేపు సాయంత్రం వెళ్తారని కూడా షెడ్యూల్ వచ్చింది. కాకపోతే అసెంబ్లీ సమావేశాలు ప్రీపోన్ అంటే 24 నుంచి ముందర జరపాలని ఉన్న తర్వాత 21, 22 తేదీల్లోనే అసెంబ్లీ సమావేశాలు నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించడంతోనే పులివెందుల పర్యటన జగన్ వాయిదా వేస్తున్నట్టు తెలిసింది. అంతేకాదు ఈ రోజు జరగాల్సినటువంటి 19వ తారీఖున జరగాల్సినటువంటి ఎమ్మెల్యేలు, అదేవిధంగా ఎమ్మెల్యే అభ్యర్థులు, ఎంపీ అభ్యర్థులు సమావేశం పెట్టుకోవాలనుకున్నారు. ఇక్కడ అసెంబ్లీ సమావేశం 24 తారీఖు జరుగుతుంది కాబట్టి 23న ఆ కార్యక్రమాన్ని పెట్టుకోవాలనుకున్నారు. కానీ ఇప్పుడు అసెంబ్లీ షెడ్యూల్ మారడంతో ఆయన ఎల్లుండి 20వ తేదీనే ఎమ్మెల్యే ఎంపీ అభ్యర్థులతో సమావేశం కాబోతున్నారు. 21, 22 అసెంబ్లీ సమావేశం హాజరు కూడా అవుతారని ఆ పార్టీ వర్గాలు అయితే చెబుతూ ఉన్నాయి. పులివెందుల ఎన్నికలు అయిపోయిన తర్వాత పులివెందుకు వెళ్ళలేదు. ఎన్నికల ముందు మాత్రమే ఆయన పులివెందులు పర్యటించారు. ఎన్నికలు అయిపోయిన తర్వాత ఫలితాలు వచ్చిన తర్వాత పులివెందుకు వెళ్ళలేదు. పులివెందుల సొంత నియోజకవర్గం కాబట్టి పులివెందులు వెళ్లాలనుకుని జగన్ భావించినప్పటికీ అసెంబ్లీ కొంత షెడ్యూల్ చేంజెస్ రావడం వల్ల ఆయన తన పులివెందుల పర్యటన అయితే వాయిదా చేస్తున్నారు. అసెంబ్లీ తర్వాత మరోసారి పులివెందుల పర్యటనకి వెళ్లే అవకాశం అయితే కనబడుతుంది. ముఖ్యంగా ఇక్కడ మనం గమనించాల్సిన అంశం ఏంటంటే అసెంబ్లీ సమావేశాలకి జగన్ తో పాటు మిగతా 10 మంది ఎమ్మెల్యేలు కూడా హాజరు కాబోతున్నట్టు ఆ పార్టీ వర్గాలు చెబుతుంది. అందులో భాగంగానే పులివెందుల పర్యటన జగన్ వాయిదా వేసుకున్నారు. వాటితో పాటు ఎల్లుండి 20వ తేదీన ఉదయం 10:30కి ఆయన క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్యే అభ్యర్థులు, ఎంపీ అభ్యర్థులు కూడా భేటీ కాబోతున్నారు. ముఖ్యంగా రాబోయే రోజుల్లో వైసీపీ ఏ విధంగా ముందుకు వెళ్ళాలి, ఉన్న ఎమ్మెల్యేలతోనే అసెంబ్లీలో ఏ విధంగా ఫైట్ చేయాలి, శాసన మండలిలో ఎమ్మెల్సీలు ఏ విధంగా ఫైట్ చేయాలనే దానికి సంబంధించిన అంశంలో దిశానిర్దేశం చేసే అవకాశం అయితే ఉంది. ప్రస్తుతానికైతే తాడేపల్లిలోనే జగన్ ఉన్నారు. రేపు పార్టీ నేతలతో సమావేశం కాబోతున్నారు. రామ్దాస్. రైట్, ఎస్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్ రాజేష్. ఇది మొత్తం మీద జగన్మోహన్ రెడ్డి తన పులివెందుల పర్యటన అయితే వాయిదా వేసుకున్నారు. అసెంబ్లీ ప్రారంభం కాబోతుంది. 2 రోజుల పాటు 21వ తేదీ నుంచి అసెంబ్లీ సమావేశాలు జరగబోతున్నాయి. అంతకంటే ముందు 20వ తేదీన జగన్ కీలక సమావేశం ఏర్పాటు చేయబోతున్నారు పార్టీ నేతలతో. ముఖ్యంగా పోటీ చేసిన అభ్యర్థులు అలాగే ఎమ్మెల్యేలు, ఎంపీలతో ఆయన సమావేశం నిర్వహించబోతున్నారు. ఈ నేపథ్యంలో ఆయన పులివెందుల టూర్ వాయిదా వేసుకున్నట్టుగా తెలుస్తుంది. జగన్ తన నిర్ణయాన్ని వాయిదా వేసుకున్నారు. మొత్తం మీద వైసీపీ కీలక సమావేశం, దాంతోపాటు అసెంబ్లీ సమావేశాలు ఉండడంతో జగన్ ఈ నిర్ణయం తీసుకున్నట్టుగా తెలుస్తుంది.